అందరికీ నమస్కారం. మీకు ఒక 1 మినిట్ లోపల ఉన్న 2 వీడియోలు చూపిస్తాను. అది చూసిన తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక కామెంట్కి మీరు నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ 2 వీడియోలు చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందించేస్తారు. ఇంకా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, విధేయులు, భక్తులు, జన సైనికులు, వీర మహిళలు అయితే ఇంకా గంతులేసేస్తారు, ఇంకా హోలీ చేసేసుకుంటారు అన్నమాట. మొత్తం బట్టలు లోపలికి చేతులు పెట్టేసి రాసేసుకుంటారు, రంగులు గింగులు. ఒకసారి ఇది వినండి. వీర విధేయత అంటే ఏంటనేది పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని ఆ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మీరు నేర్చుకోండి. విధేయత అంటే ఇలా ఉండాలి. నాయకుడి మీద విధేయత. ఒక నాయకుడిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని నాయకత్వాన్ని నమ్మారు. ఇంకా 15 సంవత్సరాలు ఆయన నాయకుడిగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఎంత వీర విధేయత, వినయ విధేయతలు చూపిస్తున్నాడో ఒకసారి చూడండి. మీరు అలా ఉండాలి. మీరు గడిగడికి కోపం చేస్తేలాగా ఆదర్శ ఘాటుగా, అదే విధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్లో కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా ₹1 ఖర్చు అవుతుంది. ఈ ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కట్టినటువంటి మునుకూడల్ని ఆదర్శ ఘాటుగా, అదే విధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుగడతాం. తూర్పుగోదావరి జిల్లా అంటే వచ్చే సంవత్సరం అనుకుంటాను పుష్కరాలు వస్తాయి. గోదావరికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల్లో అన్నిటికంటే ఫేమస్ ఏంటంటే రాజమండ్రి గోదావరిలో పుష్కరాలు స్నానం చేస్తే ఏదో లబ్ధి చేకూరుతుంది, మోక్షం లభిస్తుంది, లేకపోతే మన యొక్క పూర్వీకులకు మోక్షం లభిస్తుంది, ఏదో సెంటిమెంట్లు ఉంటాయి కదా. ఆ సెంటిమెంట్ల ప్రకారం రాజమండ్రి చాలామంది వెళ్తారు. అంటే చాలా చోట్ల గోదావరి పరివాహక ప్రాంతాలు ప్రతి చోట పుష్కర ఘాట్లు ఉంటాయి. ప్రతి చోట ఓపిక లేని వాళ్ళు ఎక్కడ చేస్తారో, ఓపుకున్న వాళ్ళు అక్కడ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలో మునికోడలు అనే ఊరిలో ఒక పుష్కర ఘాట్ ఉంది. ఆ పుష్కర ఘాట్కి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, భక్తి, విధేయత, వీర విధేయత ఎక్సెట్రా 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 అన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మనవడు గారి పేరు పెట్టి దీన్ని ఒక ఆదర్శ ఘాట్ కింద, మోడల్ ఘాట్ కింద అభివృద్ధి చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంట. అందుకని చెప్పి ఆ మునుకూడలి ప్రాంత ప్రజలు అక్కడ మరి ఎవరెవరో మాట్లాడారో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఆ లోకల్ లీడర్స్ వీళ్ళంతా కూడా నడుగు కట్టుకున్నారంట. ఓకే, ₹1 ఖర్చు అవుద్దంట. దానికి కోటి అంటే తలుచుకుంటే ఎంతైనా అవుతుంది. పెట్టింది ఎవరి పేరు? ఆషాభాషి పేరా? ఎవరో దేవాష్ పేరు మీద. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. విస్తృతంగా ప్రచారం చేస్తామంటే రేపు పొద్దున మీరు కూడా మళ్ళీ నేను చెప్పలేదని నన్ను తిట్టుకుంటారేమో పెద్దోడు. కానీ నేను కూడా చెప్తున్నాను ఏంటంటే, మీరు మిగతా చోట పుష్కర స్థానాలు చేస్తే మీకు అరకొర ఫలితం దక్కుతుంది. మీరు అదే మునికోడల్లో ఉన్న దేవాంశ పుష్కర ఘాట్లో చేస్తే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈయన ఎవరో పవన్ కళ్యాణ్ గారు వీర విధేయులు, చంద్రబాబు నాయుడు గారు వీర విధేయుడు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరి యొక్క ఆశీర్వచనాలతో మీకు పూర్తి ఫలితం 100% ఫలితం దొక్కుతుంది. అదేవిధంగా మీ పెద్దలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆత్మలన్నీ శాంతిస్తాయి. మీకు కూడా మోక్షం లభిస్తుంది. ఒకవేళ రద్దీ ఎక్కువైతే, విపరీతమైన రద్దీ వస్తే గత పుష్కరాల్లో రాజమండ్రిలో జరిగినట్టు మీకు తక్షణ మోక్షం, ఇన్స్టెంట్ మోక్షం ఆ రోజునే లభించవచ్చు. లాంటిది ఏమైనా జరిగితే, లేకపోతే భవిష్యత్తులో లభిస్తుంది మోక్షం. మోక్షం అయితే గ్యారంటీ. దేవాంశ పుష్కర ఘాట్లో చేస్తే స్థానం మోక్షం అయితే గ్యారంటీ. అది ఇన్స్టెంట్ మోక్షమా లేకపోతే తర్వాత వస్తుందా అనేది ఆ రోజు జరిగే తొక్కిసలాట్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ తప్పనిసరిగా ఆ ఘాట్లోనే చేయండి. ఎందుకంటే విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పాడు ఒక ఆయన. అందుకని నాకు తెలిసినప్పుడు నేను కూడా చేయాలి కదా, నా బాధ్యత అయిపోయింది. దాని గురించి ప్రచారం చేశాను కదా. ఇంకొకటి చూపిస్తాను. మన దేశం యొక్క సంపద, మన దేశం యొక్క సౌభాగ్యం, ఎంత అడ్వాన్స్డ్గా మనం ఉన్నాం, మన యొక్క ఇది అనేది, మన యొక్క అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నాం. మొన్న ఎవరో గూగుల్ వాడు వచ్చాడు, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాడు వచ్చాడు, విప్రో వాడు వచ్చాడు, ఆడొచ్చాడు, ఈడొచ్చాడు, టీసీఎస్ వాడు వచ్చాడు. పెద్ద పెద్ద వైజాగ్లో కట్టేస్తున్నారు కదా. ఆ కట్టేసేటప్పుడు ఇది కూడా చూడండి. మీకు ఒక సమస్య పెడతాను మీకు ముందు. దానికోసం ఇవన్నీ చూపిస్తున్నాను.
ममता भरे दिन कैसे कोई जिए माँ तेरे बिन कहाँ गए ममता भरे दिन कैसे कोई जिए माँ तेरे बिन ओ माँ तुझे ढूंढूं मैं कहाँ ओ माँ के बिना सुना है जहाँ అవి నీళ్ళు. ఆ రోటి మించి దులుపుకుంటుంది ఉప్పు. అది ఉప్పు. అదండి మన దేశంలో ఉన్న బాల్యం. కొంతమంది బాల్యం ఆ విధంగా ఉంది. కొంతమంది బాల్యం పుష్కరాలంటే ఏంటో తెలియని పరిస్థితిలో కూడా ఒక పిల్లోడు అతనికి బడేడుతోని కాదు, అతని పేరు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిస్తారు పెద్దలు. అది అధికార మదం అనుకోవాలా, కొవ్వు అనుకోవాలా, లేకపోతే రాజ్యాంగేతర శక్తులు అనుకోవాలని ఏంటో అర్థం కావట్లా. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే పథకాలకే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు. ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ కొంచెం ఓవర్ ఎక్కువ. మిగతా పార్టీలు కూడా అలాగే ఏడ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ తండ్రుల పేర్లు, తల్లుల పేర్లు, తాతల పేర్లు, ఇది ఎక్కడ కరమండి మనకి. మళ్ళీ వాళ్ళ పేర్లు. అన్నం తిని అన్న క్యాంటీన్కి చంద్రబాబు నాయుడు పేరు అన్న క్యాంటీన్ అని, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని, ఇది ఎక్కడ దరిద్రమండి. వాళ్ళ బాబు సొమ్ము వాళ్ళ అమ్మ సొమ్ము ఏమన్నతో పెడుతుంటే ఫలానా వాళ్ళ దాతృత్వంతో వాళ్ళ దయతో పెడుతున్న అన్న సమారాధననో అన్నదానమనో పెట్టుకోవచ్చు. ప్రభుత్వ సొమ్ము మా రక్తంతో మా కష్టంతో మా చెమటతో మేము సంపాదించి ట్యాక్సులు కడుతున్న సొమ్ము. ఆ పుష్కర్ ఘాట్ 12 రోజులు జరిగే పుష్కరాలకే ₹1 కోటి అటు ఒక ఘాట్. మరి అందులో ఎంత తినేస్తారో ఎంత ఖర్చు పెడతారో అనేది భగవంతుడు తెలుసు. రోడ్డు మించి స్నానం చేయడానికి వెళ్ళేటట్టు కట్టి మెట్లనే పుష్కర్ ఘాట్ అంటారు. అక్కడ గుళ్ళు గోపురాలు ఏం కట్టరు. ఈ పుష్కరాలకు వచ్చి తొక్కిసలాట్లో జనం చావకుండా ఉంటారో అని చుట్టూ కొంచెం ఫెన్సింగ్ లాంటిది కడతారు. రాడ్లు అవి దింపి అక్కడ తీగలాంటివి అవి కడతారు అన్నమాట. తోలు కడతారు, తీగలు అయితే కోసుకుపోతాయి అని చెప్పి. అది ఇప్పుడు ఇది మీకు ఇప్పుడు సమస్య ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో మనుష్య సంపద తగ్గిపోతుంది కాబట్టి మీరు పిల్లలు కనండి, కష్టపడి ఏదో విధంగా పిల్లలు కనండి అని చెప్పి వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నాడు. వాళ్ళకు కూడా పథకాలు ప్రవేశపెట్టాడు. 3 కంటే ఎంత, 4 కంటే ఎంత, 5 కంటే ఎంత అని చెప్పి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, ఏదైనా ఆదర్శవంతంగా ఉంటారు మీరు, మీకు ఏ విధమైన వ్యసనాలు లేవు. రామకృష్ణ పరమహంస అంతటి వాళ్ళు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని మీ ఇంట్లో స్టార్ట్ చేయండి సార్. ఫస్ట్ పెద్దవారు మీరు ఇప్పుడు పిల్లలు కానీ వయసు కాదు కాబట్టి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు కాబట్టి, మీ కొడుకు వయసులో ఉన్నాడో మీ కోడల వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళనే ఇంకో 2-3 పిల్లలు కనమని చెప్పండి. వాళ్ళ కన్న తర్వాత ప్రజల ఆదర్శంగా తీసుకుని పాటించమని చెప్పండి. ఇప్పుడు రేపో మాపో ముఖ్యమంత్రి అయ్యాక పిల్లాడు పుట్టాడు అనుకోండి, ప్రపంచం అంతా న్యూస్ కవర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో యంగ్స్టర్ ముఖ్యమంత్రి, ఆయనకి ఇప్పుడు ఇలాగ అబ్బాయో అమ్మాయో పుట్టారని చెప్పి న్యూస్ పడుతుంది. అప్పుడు ప్రజలంతా ఆదర్శంగా తీసుకుంటాడు. మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళకి తినడానికి సరైన తిండి, పౌష్టికాహారం కాదు మామూలు ఆహారమే లభించట్లేదు కదా. బక్క చచ్చిపోయి ఎలక పిల్లలాగా నరాల్లాగా తయారైపోయిన ఆడవాళ్ళని పిల్లలు కనమని ఒత్తిడి చేస్తాం అనేది నిజంగా మానవ హక్కుల ఉల్లంఘనే. ఏ కోర్టులో అయినా అది కేసు పెడితే మీ మీద శిక్ష కూడా పడుతుంది. ఏమైనా ప్రేరేపిస్తున్నారంటే డబ్బు కోసం ఆశపడి ఆ భర్తలు హింసిస్తున్నారు వాళ్ళని. పిల్లల కన్నా అని చెప్పి వాళ్ళకే తిండి లేదు. ఆవిడ కడుపుతో ఉంటే గర్భిణీ అయితే ఆవిడకి లోపల పిండం పెరుగుతానికి కావలసిన పౌష్టికాహారం మీరు ఏమైనా ఇస్తారా? వాళ్ళ పిల్లలకి అలాక ఒక 5,000 10,000 పాడేసే ముష్టి కోసం ఆ డబ్బులకు ఆశపడిన వాళ్ళ పేదరికం అటువంటిది. ఆశింతారో యాచింతారో అన్నంత మీరు క్షోభ పెట్టేయవలసినంత నెస్సిటీ ఏమీ లేదు. ముందు ఉన్న వాళ్ళకి కనీస తిండి, కనీసం గూడు, కనీసం వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించండి. చదువు అక్కర్లేదు, ఏదో చదువు మాకెందుకంటే బాబు, పాలించడానికి మీరున్నారు. మీ తర్వాత మీ అబ్బాయి ఎవరో లోకేష్ ఉన్నాడు, లోకేష్ తర్వాత దేవాంశ్ ఉన్నాడు. అప్పటికే ఒక 70-80 సంవత్సరాలు అయిపోద్ది. ఆ తర్వాత ఎవడ బతుకుంటాడో ఎవడు చస్తాడో. అప్పుడు ఎవరికైనా పాలించాలనే ఆశ ఉంటే అప్పటికి పవన్ కళ్యాణ్ ఎలాగా ముఖ్యమంత్రి కాడు ప్రాణం పోయినానే వాళ్ళ కొడుకైనా వాళ్ళ మనవడికైనా ఏమైనా ఆశ ఉంటే వాళ్ళు చదువుకుంటారు. మాకు చదువుతో పని ఉంది, పనికి మన చదువు చదివి సంకరాకపోతానికి తప్ప మేము చేసి ఇటుక బట్టీల్లో పని చేస్తానికి మా పిల్లలు, లేకపోతే తాపీ పల్లెల దగ్గర ఇటుకలు పోతానికి కానీ, లేకపోతే కూలి పనులకు వెళ్తానికి కానీ, వ్యవసాయ పనులు చేసుకుంటానికి కానీ, సైకిల్ షాపుల్లోని, మోటార్ సైకిల్ మెకానికల్లోని, కార్ షెడ్లోని పని చేస్తానికి చదువుతో పనే ఉందండి. అందుకని చెప్పి చదువు మాకు అక్కలా, మీరు చదువు మీద దృష్టి పెట్టద్దు. కనీస తిండి ఏర్పాటు చేయండి స్వామి. ఆ తిండి తిన్నాక
అప్పుడు ఏమైనా వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు సంపాదించుకున్నాక అప్పుడు పిల్లల కంటమో పెంచుకుంటామో సత్వం అనేది చూడవచ్చు. ఆ తర్వాత మీరు సంపద వృద్ధి చేయగలిగింది అన్ని సంపదలు కూడా, ఆర్థిక సంపద కానీ, మానవ సంపద కానీ, వృక్ష సంపద కానీ, జంతు సంపద కానీ అన్నీ అప్పుడు వృద్ధి చేయొచ్చు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్తూ దేశంలో ఉన్న 2 వ్యవస్థలు అధికార మదంతో వాళ్ళు ఆకలి దప్పికలతో వేళ్ళు ఇటువంటి పరిస్థితిలో మన రాష్ట్రానికి మనుష్య సంపద వృద్ధి చేయవలసిన అవసరం ఉందా లేదా అనేది కామన్ పీపుల్ అయినా సాధారణ మనుషులైనా మనం ఆలోచించుకోవాలి. ఈ నాయకుల యొక్క పద్ధతి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడు గారు మనవడ పేరు పెడతానికి ఈ పవన్ కళ్యాణ్ గారు అంత తాపత్రయ పడిపోతున్నానంటే ఆయన్ని ఏమనాలి? ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా పరుగులు పెడుతున్న యువతరం, ఆయన సామాజిక వర్గం కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన భక్తులు కానీ, ఆయన విధేయులను కానీ ఏమనాలా అంటే అది మీరే ఎవరికాడు నిర్ణయించుకోవాలి. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.